అత్యాస అత్తాకొడలు మ్యాజికల్ హెయిర్ ఆయిల్. ఒక ఊర్లో కరుణ, కాంతం అనే ఇద్దరు అత్తాకొడళ్ళు ఉండేవాళ్ళు. ఇద్దరే, ఒకరికి మించి ఒకరికి అత్యాస. ఒకరోజు ఉదయం కాంతం ఇంట్లో కోడల్ని వెతుక్కుంటూ ఎక్కడా కనిపించకపోయేసరికి ఎక్కడికెళ్ళింది ఇది? కరుణా, కరుణా, ఎక్కడున్నావే అని అనుకుంటూ ఇంటి వెనకకు వచ్చింది. కరుణ ఇంటి వెనకాల ఒక చెట్టు కింద ఏదో గుంత తవ్వుతూ ఉంది. అది చూసి కాంతం ఆశ్చర్యపోయి, ఇంట్లో వంట చేయడం మానేసి ఇక్కడ గుంతలు తవ్వుతాంది, ఏమైంది దీనికి అని అనుకుంటూ కొడల దగ్గరికి వచ్చి, కరుణా, ఇక్కడేం చేస్తున్నావే, ఈ గుంత దేనికి అని అంది. అత్తని చూసిన కరుణ కాస్త కంగారుగా, అది అది ఏం లేదత్తమ్మా, ఊరికే ఓ గులాబీ మొక్క నాటుదామని తవ్వుతున్నా. ఇప్పుడు నువ్వు చెప్పింది నిజమని నేను నమ్మాలా? ఎవడన్నా గులాబీ మొక్క నాటడానికి ఇంత పెద్ద గుంత తవ్వుతారా? నా చెవులోనే గులాబీ పువ్వు పెడుతున్నావానే? ఎందుకు తవ్వుతున్నావో నిజం చెప్పు. అదత్తమ్మా, ఈరోజు తెల్లవారుజామున నాకొక కలొచ్చింది అని చెప్తూ ఉంటే కాంతం ఆశ్చర్యంగా, ఏం కల? పూర్తిగా చెప్పనివ్వండి. హా, చెప్పు చెప్పు. నేను ఇంట్లో ఏదో పనిచేస్తూ ఉండగా ఒక సన్యాసి వచ్చి అమ్మా దానమ్మని గట్టిగా అరిచాడు. సరే పాపమని నేను వెళ్ళి అతనికి అన్నం పెట్టాను. అతను కడుపు నిండా తిని వెళ్తూ వెళ్తూ, అమ్మా కరుణామయ్యి, నా ఆకలి తీర్చిన నీ మనసు బంగారం, అందుకనే నీకు అంతులేని బంగారం సొంతమయ్యే మార్గం చెప్తున్నా విను. నీ ఇంటి వెనకాల ఉన్న చెట్టు కింద చాలా బంగారం ఉంది. గజం లోతు తవ్వితే చాలు, తెల్లవారగానే వెళ్ళి తవ్వుకో అని చెప్పాడత్తమ్మా, అందుకే తవ్వుతున్నా అంటూ ఉంటే కాంతం ఆశ్చర్యంగా, అందుకనే నువ్వు పొద్దున్నే లేచి బంగారం వెలికి తీసే పనిలో పడ్డావా? అవునత్తమ్మా, మీరు కూడా సాయం చేయండి. అవునా, స్వామీజీ చెప్పిందంటే నిజమే అయ్యుంటది. ఇద్దరం కలిసి తవ్వుదాం, చెట్టు కింద ఎంత బంగారం ఉందో ఏమో అని అనుకుంటూ ఆమె కూడా తవ్వడం మొదలుపెట్టింది. చాలాసేపు ఇద్దరు కలిసి తవ్వుతూ ఉన్నారు. పెద్ద గొయ్య అయింది. కరుణ భర్త విజయ్ అప్పుడే పనికెళ్ళి ఇంటికి వచ్చి, కరుణా, కరుణా, ఎక్కడున్నావు? కాస్త మంచినీళ్ళు పట్టుకరా అని అనుకుంటూ ఒక్కసారిగా ఇంటి వెనక్కి చూశాడు. వెనకాల మట్టితో పెద్ద గుట్ట కనిపించింది. అది చూసి విజయ్, నా ఇంట్లోకి గుట్టెట్లా వచ్చిందబ్బా, ఇది నా ఇల్లేనా అని అనుకుంటూ బయటికొచ్చి అత్తాకొడలని చూసి షాక్ అయ్యాడు. అమ్మా, ఏం చేస్తున్నారు? ఈ చెట్టు కింద బంగారం ఉందంటరా అని అంది. ఆ మాట విని విజయ్ షాక్ అయి, బంగారమా? ఎవరు చెప్పిండ్రు? కలలో సన్యాసి చెప్పాడండి. మళ్ళీ విజయ్ షాక్ అయి, మీ అత్యాస తగలడా, కలలో ఎవడో చెప్పిండని ఇల్లంతా తవ్వేస్తున్నారా? అది కలే, నిజం కాదు. ముందు మీరు ఆ తవ్వడం ఆపండి. కాదండి, బంగారం. ఒసై, ఆ సన్యాసి గజం అన్నాడు, నువ్వు 100 గజాలు తవ్వావు, ఇదే బంగారం అని అన్నాడు. ఆ మాట విని ఇద్దరు అత్తాకొడళ్ళు షాక్ అయ్యారు. అంటే ఇక్కడ బంగారం లేదా? ఇంకొక్కసారి బంగారం అన్నావంటే ఈ మట్టంతా పోసి కప్పెట్టేస్తాను. మర్యాదగా ఇద్దరు బయటికి రండి అని చెప్పి కోడలిద్దరిని బయటికి రప్పించాడు. ఇలా అత్తాకొడళ్ళు ఇద్దరు ఆశతో ఎంత పనైనా చేసేవాళ్లు. ఆ పనులు తండ్రి కొడుకులకి తిప్పలు తెచ్చేవి. రోజులు గడుస్తూ ఉన్నాయి. వాళ్ళ అత్యాస పిచ్చి కూడా పెరుగుతూ ఉంది. అలా ఒకరోజు అత్తాకొడళ్ళు ఇద్దరు రోడ్డు మీద వెళ్తూ ఉండగా వాళ్ళకి తెలిసిన కస్తూరి అనే ఆవిడ వీళ్ళకి ఎదురుగా వచ్చి, కాంతం పిన్ని, ఎలా ఉన్నావ్ అని అంది. కస్తూరిని చూసిన కాంతం ఎవరో పోల్చుకోలేక, ఎవరు మీరు, గుర్తుకు రావట్లేదు. అదేంటి పిన్ని, నేను కస్తూరిని అని తన గురించి అంతా చెప్పింది. అంతా విన్న కాంతం, కస్తూరి నువ్వా? నీ తల మీద అస్సలు ఒక్క వెంట్రుక కూడా ఉండేది కాదు, ఇప్పుడు ఇంత నిండుగా ఉండేసరికి అస్సలు గుర్తుపట్టలేదు. హా పిన్ని అని అనుకుంటూ తన జుట్టు తాకుతూ ఉంది. అవును, నీ తల మీద ఇంత జుట్టు ఎట్లా వచ్చింది? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏమన్నా చేయించుకున్నావా ఏంది? అదేం లేదు పిన్ని, ఆ మధ్య మా ఊర్లోకి ఒక స్వామీజీ వచ్చాడు. ఇల్లిల్లు తిరిగి భిక్షాటన చేస్తూ మా ఇంటికొచ్చాడు. నేనతన్ని ఇంట్లోకి తీసుకెళ్లి భోజనం పెట్టాను. అతను నా పరిస్థితి అంతా గమనించి వెళ్తూ వెళ్తూ నాకొక మ్యాజికల్ హెయిర్ ఆయిల్ డబ్బా ఇచ్చాడు. ఆ నూనె ఒక్క డ్రాప్ పెట్టుకున్నాను, అంతే జుట్టొచ్చేసింది
అని తనకు జరిగిందంతా చెప్పింది. అంతా విన్న అత్తాకోడళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ, మ్యాజికల్ హెయిర్ ఆయిలా? హా అత్తమ్మా. అవును, ఇప్పుడు ఆ సన్యాసి ఎక్కడున్నాడు? మీ ఊర్లోనే తిరుగుతున్నాడంట అని అంది. ఆ మాట విని అత్తాకోడళ్ళు ఇద్దరూ ఆనందపడుతూ ఉన్నారు. సరే పిన్ని, నేనెళ్ళొస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే కరుణ, అత్తమ్మా, ఆ మ్యాజికల్ హెయిర్ ఆయిల్ మనం కూడా సంపాదించుకోవాలి. అందులో ఉండే నూనెని ఒక్కో చుక్క లెక్క అమ్ముకున్నా మనకు మస్తు పైసలొస్తాయి. కరెక్టే గాని మనలో ఎవరికీ గుండు లేదు కదే మరి. గుండు ఉన్నట్టు యాక్ట్ చేద్దామత్తమ్మా. మీరు వెళ్ళి ఆయన్ని తీసుకురండి. ఆయన భోజనం చేశాక నా కోడలికి తల మీద ఒక్క వెంట్రుక కూడా లేదు, మీరే ఎలాగైనా దాని గుండు మీద వెంట్రుకలు వచ్చేలా చెయ్యాలి అని అడగండి. అప్పుడు ఆయన మ్యాజికల్ హెయిర్ ఆయిల్ ఇస్తాడు అని అంది. ఆ ప్లాన్ కాంతానికి కూడా బాగా నచ్చింది. హా పద, ఆ సన్యాసి ఎక్కడున్నాడో చూద్దాం అని అనుకుంటూ అక్కడి నుంచి ఊర్లోకి వచ్చారు. కాంతం సన్యాసి కోసం చూస్తూ ఉంది. ఒక చెట్టు కింద సన్యాసి కూర్చొని ఉండటం చూసి అతని దగ్గరికి వెళ్లి, స్వామి, మీరు మా ఇంటికి భోజనానికి రావాలి. నేనిప్పుడు రాలేనమ్మా. అట్లా అనొద్దు స్వామి. మీరు మా ఇంటికి భోజనానికి వచ్చి కడుపు నిండా తిని మాకు వరాలివ్వాలి. ఆ మాటలు విన్న సన్యాసికి వాళ్ళ గుణం ఏంటో తెలిసిపోయింది. సరే అని ఆమెతో కలిసి వాళ్ళ ఇంటికి వచ్చాడు. కరుణ తన గదిలోనే ఉంది. కాంతం సన్యాసికి కావలసినవన్నీ పెట్టింది. సన్యాసి భోజనం చేసి వెళ్తూ ఉండగా, అత్తమ్మా, స్వామీజీ వెళ్ళిపోయారా? ఎవరు తల్లి ఇప్పుడు మాట్లాడింది? అది నా కోడలు. దానికి తల మీద అస్సలు వెంట్రుకనేదే లేదు. పాపం, అది 10 మందిలోకి వెళ్ళలేక ఎవరైనా ఇంటికొస్తే మొహం కూడా చూపించలేక గదిలోనే ఉంటుంది సామి అని బాధపడుతూ ఉంది. ఆ మాట విని సన్యాసి, అవునా, ఏం బాధపడకండి, నేనొక ఆయిల్ ఇస్తాను, అది పెట్టుకోమనండి అని చెప్పి ఆయిల్ డబ్బా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే కరుణ బయటకొచ్చి, ఏదత్తమ్మా ఆయిల్ డబ్బా అని అనుకుంటూ అత్త చేతిలో నుంచి ఆయిల్ డబ్బా తీసుకుని చూసింది. అత్తమ్మా, ఇది ఒక్క చుక్క పెట్టుకుంటే తల మీద నిండుగా జుట్టొస్తుంది కదా? అవును, ఒకసారి టెస్ట్ చేసి చూద్దామత్తమ్మా అని అత్త చేతిలో ఒక డ్రాప్ వేసి తాను ఒక డ్రాప్ వేసుకుని ఇద్దరూ ఒకేసారి తలకు పెట్టుకున్నారు. అంతే, వాళ్ళు అలా పెట్టుకోవడంతోనే వాళ్ళ తల మీద ఉన్న జుట్టంతా పోయింది. అది చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ, ఏంటత్తమ్మా ఇలా అయింది? చూస్తూ ఉంటే ఇది జుట్టు లేనోళ్ళు పెట్టుకుంటే జుట్టొచ్చి, జుట్టున్నోళ్ళు పెట్టుకుంటే ఉన్న జుట్టంతా ఊడిపోయే శక్తులున్న ఆయిల్ ఉన్నట్టుందే అని అంది. ఆ మాట విని కోడలు షాక్ అయింది. హా, నమస్కారం అండి, నేను మీ అందరూ మెచ్చిన అత్తని. హాయ్ అండి, నేను మీ అందరికీ నచ్చిన కోడల్ని. ఇక నుండి మీ అందర్నీ అలరించడానికి, మిమ్మల్ని ఆనందపరచడానికి మన మహా టీవీ ద్వారా మీ ముందుకి వచ్చేస్తున్నాం. మరింకెందుకు ఆలస్యం, ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట కొట్టుండ్రి. మీకు అత్తగారిష్టమా లేక కోడలు ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహా టీవీ.